కుదిరినంత వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. హాయ్ బ్రదర్స్, నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో మనం అయితే డిస్కస్ అయితే చేసాము. రేసింగ్ హోమర్స్కి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయడం జరిగింది. సో టాపిక్లోకి వచ్చేస్తే ఒక బ్రదర్ అయితే అడగడం జరిగింది. అది కాకుండా ఇంకొక బ్రదర్ ఆల్రెడీ బర్డ్స్ డైరెక్ట్గా ఐ థింక్ 5 km ఎంతో వేశారంట, కొన్ని బర్డ్స్ మిస్ అయిపోయి. సో దానివల్ల వీడియో అయితే చేస్తున్నా. సో మీకు ఏమన్నా యూజ్ అనిపిస్తే మీరైతే వీడియో అయితే చూడండి, లేదు అంటే థ్యాంక్ యూ. వీడియోకి లైక్ చేసి బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఏంటి అంటే ఇప్పుడు స్టార్టింగ్ రేసింగ్ హోమర్స్తో మనం ఎలా ఉండాలి అంటే మనతో బాండింగ్ అనేది క్లియర్గా ఉండాలి. అంటే కొంచెం నీట్గా మన క్యాబిన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బర్డ్కి అయితే తెలిసి ఉండాలి. బాండింగ్ మీన్స్ దానికి మన క్యాబిన్పై బర్డ్కి అయితే ఒక అవగాహన అనేది రావాలన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కడైనా బయట రిలీజ్ చేస్తే ఎగ్జాంపుల్గా చెప్తా, ఇవన్నీ కాదు. కల్లీలు ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటా. పీజియన్ ఏజ్ని డిఫైన్ చేయడం ఎలా అంటే ఒక 7 months బిఫోర్ అయితే పుట్టిన బేబీ అప్పటి నుంచి 7 months బిఫోర్ వరకు మనం దాని ఏజ్ని అయితే చెప్పొచ్చు. ఆ తర్వాత రాను 2 years 3 years 5 years అనేది అప్పటి నుంచి అయితే మనం చెప్పలేం. కానీ ఒక 8 months వరకు మనం బర్డ్ తాలూకా ఏజ్ అయితే మనం అయితే చెప్పొచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది పావురం తాలూకా కల్లీల గురించి. అంటే ఇప్పుడు పావురం తాలూకా ఏజ్ ఎలా చెప్పాలి అంటే ఒక కల్లీలు అయితే ఉంటాయి. ఒక 7 కల్లీలు 7 నెలలు 8 నెలల వరకు మనం పావురం తాలూకా ఏజ్ అయితే చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ కావాలి అనుకుంటే నేను కల్లీ తాలూకా వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ అంటే ఆల్రెడీ లాస్ట్ టైం చాలాసార్లు మీకు చెప్పే ఉన్నాను. కింద మోర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఒక డిస్క్రిప్షన్, ఒక యూట్యూబ్ ఛానల్ పీజియన్ ఏజ్, హౌ టు డిఫైన్ పీజియన్ ఏజ్ అనేసి ఏదో నేను టైటిల్ అయితే పెట్టాను ఆ టైంలో. సో ఆ వీడియో అయితే చూడండి. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేద్దాము అనుకుంటే ఒక 4 కల్లీలు రావాలి బర్డ్కి అయితే. 4 కల్లీలు వచ్చినప్పటి నుంచి బర్డ్ అయితే ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. 4 కల్లీలు వస్తే సరిపోద్దా అని అంటే బిఫోర్ మన క్యాబిన్ పైన అట్లీస్ట్ ఒక 1.5 month అయినా 1 month అయినా 2 months అయినా ఫ్లై చేసి ఉండాలి. ఖచ్చితంగా ఫ్లై చేసి ఉండాలి. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు క్యాబిన్లో ఏదో స్టోర్ రూమ్లో ఏదో పడేసి, అంటే స్టాక్ రూమ్లో ఏదో పడేసి జస్ట్ ఒక 4 months వరకు అది 3 months 2 months వరకు అది ఎగరకున్నా 4 కల్లీలు వచ్చాయి కదా డైరెక్ట్ పట్టుకొని వెళ్ళి వదిలేద్దామంటే పని జరగదు. మన క్యాబిన్ పైన నీట్గా ఫ్లై చేయాలి. ఫ్లై చేస్తే దానికంటూ చుట్టుపక్కల పరిసరాలు మొత్తం చుట్టుపక్కల ఏరియా సరౌండింగ్స్ అంతా కూడా అదైతే క్యాప్చర్ అయితే చేస్తుంది, మైండ్లో అయితే పెట్టుకుంటుంది, రిజిస్టర్ చేసుకుంటుంది. సో దానికి మన క్యాబిన్ అనేది అలవాటు అవుద్ది. మన బ్రీడర్స్ మన బర్డ్స్ మన మెయిన్ బ్రీడర్స్ ఉంటాయి కదా, పేరెంట్స్ బేస్ బర్డ్స్ అంటాము, బ్రీడర్స్ అంటాము, పేరెంట్స్ మెయిన్ బర్డ్స్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న పేరెంట్ బర్డ్స్, ఈజీగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న పేరెంట్ బర్డ్స్ ఆల్రెడీ ఆ బేబీస్ని కొంచెం అటు ఇటు తీసుకొని వెళ్ళటం, ఒక 1 km 2 km కొంచెం లాంగ్ తీసుకొని వెళ్ళటం, ఇవన్నీ చేసేటప్పుడు ఏంటి అంటే బర్డ్ బయటికి వెళ్ళినా దానంతలది మళ్ళీ, అంటే ఒకవేళ పేరెంట్స్ రాకపోయినా దానంతలది మళ్ళీ వచ్చే క్యాపబిలిటీ దానికి అదైతే సంపాదిస్తుంది ఓన్గా. సో అప్పుడు ఏంటి అంటే 1 or 2 km దానంతలది వెళ్ళడం, దానంతలది రావటం, అలా కూడా దానంతలది ట్రైనింగ్ అయితే అవుతుంది బర్డ్. అలా అయిన తర్వాత చెప్పా కదా ఒక 3 నుంచి 4 కల్లీలు వచ్చే ఏజ్లో అప్పటి నుంచి మీరు ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ కూడా డైరెక్ట్గా పట్టుకొని వెళ్ళి 5 kilometers 4 kilometers 3 kilometers కాకుండా మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తే చాలా మంచిది. ముఖ్యంగా నా ఒపీనియన్ నేను చెప్తున్నా. బర్డ్ స్ట్రెయిన్ అవ్వకూడదు. ముందు ముఖ్యంగా బర్డ్ స్టార్టింగ్లో మీరు ఒక బాక్స్లో పెట్టేటప్పుడు పావురాన్ని తీసి మీరు బయట విడిచిపెట్టడానికి వెళ్ళేటప్పుడు ఒక బాక్స్లోనో ఒక బ్యాగ్లోనో అందులో పెడతారు కదా. పెట్టేటప్పుడు ఏంటంటే కొత్తగా మీరు పెడుతున్నారు కాబట్టి బర్డ్ అనేది స్ట్రెయిన్ అయిపోతుంది. అంటే బర్డ్కి ఏం అర్థం కాదు, భయం. బర్డ్ని మీరు పట్టుకోండి, బాక్స్లో పెట్టిన తర్వాత పట్టుకోండి, దానికి గుండె దడ చాలా స్పీడ్ కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది అనమాట ఆ టైంలో. సో ఆ టైంలో అది టెన్షన్లో స్టార్టింగ్ ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్గా ఫీల్ అవుద్ది. కాబట్టి మీరు ఒక 1/2 km రిలీజ్ చేసేటప్పుడు అది వస్తుంది, ఆల్రెడీ 2 km దానంతలది వెళ్ళి దానంతలది వచ్చేయటం వేరు. మనం ఒక బాక్స్లో పెట్టేటప్పుడు భయపడుతుంది అనమాట, బేబీ టైంలో భయపడుతుంది బర్డ్. సో అలా భయపడుతుంది. ఆ భయం అనేది పోగొట్టడానికే మనం ముఖ్యంగా జస్ట్ తక్కువ నుంచి పట్టుకొని వెళ్ళి స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అనేది ఇచ్చుకోవడం చాలా బెస్ట్ అని నా పర్సనల్ ఒపీనియన్. స్టార్టింగ్ 1/2 kmతో స్టార్ట్ అవ్వండి.
హాఫ్ కేఎం తర్వాత హాఫ్ కేఎంలో కుదిరితే 3-4 సార్లు వదలండి, ప్రాబ్లం ఏం లేదు. 3-4 సార్లు వదిలితే అది ఫిక్స్ అయిపోతుంది. ఇంకోహో మనల్ని బాక్స్లో పెడుతున్నారు, బయటకు పట్టుకొని వెళ్ళేటప్పుడు మనం ఎగరడానికి రెడీగా ఉండాలి అన్న మైండ్ సెట్ దానికైతే రిజిస్టర్ అయిపోవాలి, మైండ్లో దానికి రిజిస్టర్ అయిపోవాలి అనమాట టోటల్గా. సో హాఫ్ కేఎం రిలీజ్ చేసేటప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒక 2 to 3 టైమ్స్, ఒక 2 నుంచి 3 సార్లు హాఫ్ కేఎం స్టార్టింగ్లో రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 1 కేఎం స్టెప్ బై స్టెప్ పెంచుకొని వెళ్ళాలి. ముఖ్యంగా టప్మని ఇప్పుడు మీరు 20 కిలోమీటర్లు వదిలేండి డైరెక్ట్ 50 కిలోమీటర్లకు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. స్టెప్ బై స్టెప్ పట్టుకొని వెళ్ళి 50 కిలోమీటర్లకు వెళ్ళిపోవచ్చు, స్టామినా అంతా ఉన్నది వస్తుంది, గట్స్ ఉన్నది వస్తుంది బర్డ్. బట్ వెంటనే స్టెప్ బై స్టెప్ అలా రాను పెంచుకుంటూ వెళ్ళిన ప్రాబ్లం ఉండదు. కానీ మీరు టక్కన స్టార్టింగ్ నుంచే ఇప్పుడు 2 కిలోమీటర్లు వేసి డైరెక్ట్ 10 కిలోమీటర్లు పట్టుకొని వెళ్ళిపోదామంటే దానికి కొంచెం ఇబ్బంది అవుద్ది, స్ట్రగుల్ అవుద్ది. వచ్చే పవర్ ఎంత క్వాలిటీ పవర్ అయినా సరే కొంచెం ఇబ్బంది పడుతుంది స్టార్టింగ్లో. సో మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తున్న కొద్దీ బర్డ్కి బాగుంటుంది అనమాట. అంటే లాస్ క్వాంటిటీ లాస్ తాలూకా పర్సంటేజ్ అనేది చాలా తగ్గుద్ది, సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తున్న కొద్దీ సక్సెస్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక 20 km వరకు నీట్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయి అక్కడి నుంచి లైట్గా జంప్ అవ్వాలి. అక్కడి నుంచి డిస్టెన్స్ అనేది లైట్గా జంప్ అవ్వాలి. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎగ్జాంపుల్ నెంబరింగ్తో చెప్తా చూడండి. ఫస్ట్ హాఫ్ కేఎం ఒక 2 to 3 టైమ్స్ వేసుకోండి, ఏం లేదు. మీరు జస్ట్ ఏదో పని మీద వెళ్ళేటప్పుడు వేసుకోండి, ప్రత్యేకించి పవర్లు పట్టుకొని వెళ్ళి వేయండి అని నేను అనట్లా. ఏదైనా మీరు వర్క్ మీద వెళ్తారు కదా, ఆ టైంలో మీరు పట్టుకొని వెళ్ళి మీ బర్డ్స్ని జస్ట్ ఒక హాఫ్ కేఎం ఒక 2 to 3 టైమ్స్ పట్టుకొని వెళ్ళి వదులుతారు. ఈ రోజు వదిలేరు అంటే మార్నింగ్ వదిలేరు అంటే మళ్ళీ సాయంత్రం కూడా వదులుకోండి, మీ చాయిస్. లేదు డే బై డే అంటే ఇప్పుడు ఈరోజు వదిలితే నెక్స్ట్ రేపు, మళ్ళీ నెక్స్ట్ ఎల్లుండు, అలా డిస్టెన్స్ పెరుగుతుంటే నెక్స్ట్ ఏ రోజులు అనేది కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుంది. కానీ బిఫోర్ అయితే వెంటనే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. మార్నింగ్ ఇప్పుడు హాఫ్ కేఎంఏ కాబట్టి మార్నింగ్ వదిలేరంటే మళ్ళీ ఈవినింగ్ కూడా పట్టుకొని వెళ్ళి విడిచిపెట్టుకోండి. ఇవన్నీ చేయాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా క్లైమేట్ కండిషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి పర్ఫెక్ట్గా. క్లైమేట్ కండిషన్ ఏదైనా ఒకటే విధంగా ఉండాలి, సగం ఎండ వచ్చి సగం వర్షం పడి సగం అంతా నేను ఆల్రెడీ ఒక టాపిక్ అయితే నేను డిస్కస్ అయితే చేయడం జరిగింది. సో మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నాను అందరికీ కూడా. సో క్లైమేట్ కండిషన్ బాగుంటేనే మీరు పట్టుకొని వెళ్ళి విడిచిపెట్టండి. అది మాత్రం మీరు ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవాల్సింది, చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదైతే మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఒక హాఫ్ కేఎం చెప్పా కదా, బ్యాక్ టు టాపిక్ అనమాట. ఒక హాఫ్ కేఎం మీరు ఒక 2 to 3 టైమ్స్ రిలీజ్ చేసుకున్న తర్వాత 1 km నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఇంకొక 1 km పెంచుకోండి 2 km. నెక్స్ట్ ఇంకొక 2 km పెంచుకోండి 4 km. నెక్స్ట్ ఒక 4 km తర్వాత నెక్స్ట్ ఒక 3 km మళ్ళీ పెంచుకోండి, 7 km అవుద్ది. మళ్ళీ నెక్స్ట్ ఒక 3 km పెంచుకోండి, 10 km అవుద్ది. అప్పుడు మళ్ళీ ఒక 5 km పెంచుకోండి, 15 అవుద్ది. అప్పుడు మళ్ళీ ఒక 5 km పెంచుకోండి, 20 అవుద్ది. అప్పుడు మళ్ళీ ఒక 7 to 10 km పెంచుకోండి. అలా స్టెప్ బై స్టెప్ మీరు వెళ్తూ ఉంటే మీకు బర్డ్ తాలూకు లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ సార్లు తిరగాలని మీరు ఆలోచించినా బర్డ్స్ అయితే పావురాలు అయితే పోవన్నమాట. మనం ఇన్ని రోజులు పెంచిన కష్టానికి మనం ట్రైనింగ్లో చేసే తప్పేంటి అంటే మనం ఇప్పుడు 2 కిలోమీటర్లు వెళ్తే డైరెక్ట్గా 5 కిలోమీటర్లు, తర్వాత డైరెక్ట్ 15 కిలోమీటర్లు, తర్వాత డైరెక్ట్గా 50 కిలోమీటర్లు. అది కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. మీరు మన డైలీ సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఒకటి ఆలోచన ఉండాలి, మీకు ఒకటి అర్థం చేసుకోవాలి. నేను బిఫోర్ స్టార్టింగ్ నేనేం చేశాను, స్టార్టింగ్లో ఒక 50 km వరకు ఎయిర్ లైన్ అయితే నేను ఆల్రెడీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మధ్యలో ఏది కాదన్నా 20 to 1 month 20 days to 1 month గ్యాప్ పెట్టాను. గ్యాప్ ఎందుకు పెట్టాను, అది ఆల్రెడీ నలిగి ఉన్నాయి పావురాలు. అప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చుకోవడం వేరు. బిఫోర్గా నేను 1 month బిఫోరే నా బర్డ్స్ని 50 km చూపించి మళ్ళీ ఒక 1 month గ్యాప్ ఇచ్చి అప్పుడు మళ్ళీ డైరెక్ట్ నేను 20 km వేసుకున్నాను. అలా ప్రాబ్లం ఉండదు. మీరు ఆల్రెడీ ఒక్కసారి కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం డైరెక్ట్ 20 km వేసుకుని ఆ తర్వాత డైరెక్ట్ 50 km జస్ట్ 2 స్టెప్పుల్లో 50 km కంప్లీట్ చేస్తా. నెక్స్ట్ ట్రైనింగ్ ఇప్పుడు రేస్ బిఫోర్ ట్రైనింగ్ మీరు చూసే ఉండొచ్చు, 20 km ఫస్ట్ వేస్తా, డైరెక్ట్ పట్టుకుని వెళ్ళి 20 km వేస్తాను. ఆ 20 kmలో ఒక బర్డ్ మళ్ళీ మిస్ అయింది. ఆల్రెడీ 50 km ట్రైన్ అయ్యి ఉన్న బర్డ్ మళ్ళీ 20 kmలో మిస్ అయింది. బై ఛాన్స్ హాక్ అటాక్ అంటే ఫాల్కన్ అటాక్ అంటే డ్యాగ్ కొట్టడం కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు. ప్రాబ్లమ్ అది మనం జడ్జ్ చేయడానికి లేదు పావురానికి. సో 20 km వేసేటప్పుడు ఒక బర్డ్ మిస్ అయింది. ఐ థింక్ అప్పుడు 47 బర్డ్స్, ఐ థింక్ 46 బర్డ్స్ ఆర్ 45 బర్డ్స్ నేను పట్టుకొని వెళ్ళి ఆ రోజు 20 kmలో రిలీజ్ అయితే చేయడం జరిగింది. 1 బర్డ్ మిస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 20 km తర్వాత డైరెక్ట్ పట్టుకొని వెళ్ళి 50 km రిలీజ్ చేశాను. 50 kmలో ఎన్ని బర్డ్స్ ఫెయిల్ అయ్యాయో ఐ థింక్ 0 బర్డ్స్ ఫెయిల్యూర్. అప్పుడైతే 0 ఒక్క పావురం కూడా ఫెయిల్ అవ్వాల. ఐ థింక్ ఫస్ట్ 20 kmలో ఒక పావురం ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా ఒక హార్ట్ అటాక్ అయితే అనుకోవచ్చు ముఖ్యంగా.
సో నెక్స్ట్ టాపిక్ మళ్ళీ చెప్తున్నా, ముందుగానే చెప్పేస్తున్నా. నెక్స్ట్ టాపిక్ మనది ఏంటి అంటే, మనం రేస్ టైంలో బర్డ్స్ ఎన్ని విధాలుగా కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రేస్ టైంలో మనం ఎన్ని విధాలుగా మన పావురాల్ని కోల్పోయే ఛాన్స్ ఉంది. అంటే పావురం బయట విడిచిపెట్టిన తర్వాత ఎన్నెన్ని కారణాల వల్ల మన ఇంటికి రాకపోయే అవకాశాలు ఉంటాయి, అంటే ఎన్ని విధాలుగా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది నేను నెక్స్ట్ టాపిక్ కుదిరినంత వరకు ట్రై చేస్తాను. మ్యాక్సిమం పెద్దగా లెంత్ వీడియో అయితే రాకపోవచ్చు, ఒక 3 minutes 4 minutes లెంత్ వీడియో వస్తుంది. కుదిరినంత వరకు నేను ట్రై చేస్తాను. నాకు గుర్తున్నంత వరకు నేను మెయిన్ పాయింట్స్ అన్ని తీసుకొని వస్తాను, ఓకేనా. సో అలా మీరు డైరెక్ట్గా జంప్ చేయకుండా స్టార్టింగ్లో ఏంటి అంటే బర్డ్కి దాని మైండ్ సెట్కి కొంచెం క్లారిటీ రావాలి. మీరు ఏం చేస్తున్నారు, దాన్ని ఎందుకు పట్టుకెళ్తున్నారు, దాన్ని వదిలితే అది ఏం చెయ్యాలి, ఇంటికి రావాలి, ఎలా రావాలి, దానంతలో డైరెక్షన్ ఎలా వెతుక్కోవాలి. మీకు 20 kmలోనే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 20 km కల్లా మీ మెయిన్ బర్డ్స్ అంటే క్వాలిటీ బర్డ్స్ అన్ని ఇంటికి రావడం, ఫెయిల్యూర్ బర్డ్స్ అన్ని స్టార్టింగ్లోనే పోవాలి అని మీరు ముఖ్యంగా చేయాల్సింది. బల్క్ లెక్క స్టార్టింగ్లో బిఫోర్ ఒక 10 kilometers వరకు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు బ్యాచ్ అంతా విడిచిపెట్టుకోండి. అట్లా ఒక క్లారిటీ వస్తుంది ఎలా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అనేది. తెలియని పావురం కూడా తెలిసిన పావురం ఏం చేస్తుంది, తెలియని పావురాన్ని తీసుకొని వెళ్తుంది. ఇలాగ అది తీసుకొని వెళ్తుంటే గుడ్డుగా స్టార్టింగ్లో అందుకే నేను అంటున్నా, ప్రతి టైంలో కూడా 2 సార్లు 3 సార్లు ట్రైనింగ్ ఇచ్చుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా అదే అనమాట రీజన్. స్టార్టింగ్లో అది గుడ్డిగా వచ్చేస్తుంది బర్డ్ అయితే. నెక్స్ట్ టైం ఏం చేస్తుంది, ఓకే ఫస్ట్ టైం ఆల్రెడీ గుడ్డుగా వచ్చింది, దానికి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం అది మళ్ళీ దానంతలో అది సొంతంగా రావడానికి ట్రై చేస్తుంది. థర్డ్ టైం ఏం చేస్తుంది, థర్డ్ టైం మీరు చేయాల్సింది ముఖ్యంగా అది కాదు, ఫస్ట్ 2 ఛాన్సులు బర్డ్కి ఇచ్చి 3వ ఛాన్స్ మీరు తీసుకోవాలి. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే సింగిల్ బర్డ్స్ వదులుకోవడానికి ప్రియారిటీ అయితే ఎక్కువ ఇవ్వండి. ఆ టైంలో ఏంటి అంటే ఒకవేళ బై ఛాన్స్ మన క్యాబిన్లో వేస్ట్ బర్డ్స్ ఉంటే ఆ టైంలోనే తుల్లిపోతాయి, ఇంకా అక్కడితో వదిలేస్తుంది, చెత్త పోయింది అనుకొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మీరు అలా కాదని బల్క్లో పట్టుకొని వెళ్ళి స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ పెంచుకొని వెళ్ళి, నేను బిఫోర్ అయితే 20 kmలో నేను అలాగే చేసా ఒకసారి, బట్ ఆ వీడియో కూడా చేసా, బట్ షార్ట్ వీడియోలో కట్ చేసి పెట్టేసినట్లున్నాను. నాకు తెలిసినంత వరకు ఒక సెలూన్కి వెళ్ళి కటింగ్ అన్ని చేయించుకున్నాను అనమాట. ఆ టైంలో కరెక్ట్గా అదే టైంలో సెలూన్లో కటింగ్ చేయించుకోవడం, అదంతా హెయిర్ కట్ చేయించుకోవడం అంతా జరిగింది. అప్పుడు నేను షార్ట్ వీడియో ఎడిట్ చేశాను, నాకు బాగా ఐడియా ఉంది. ఆ టైంలో నేను ఏం చేశానంటే 2 పావురాలు 3 పావురాలు 2 పావురాలు ఒక బ్యాచ్, 3 పావురాలు ఒక బ్యాచ్, 2 పావురాలు ఒక బ్యాచ్, 3 పావురాలు ఒక బ్యాచ్ అయితే టైం వేస్ట్ అవుతుంది కాదనలే. బట్ అలా మీరు సింగిల్గా వదులుకోవటం వల్ల కూడా మంచి ప్లస్ పాయింట్ ఉంది గైస్, చెప్తున్నాను. మీరు చేసే ప్రతి పనిలో ఎన్ని మైనస్లు ఉంటాయి అన్ని ప్లస్లు ఉంటాయి. మైనస్లు ఏంటి అంటే వేస్ట్ బర్డ్స్ ఏవైనా ఉంటే అక్కడతో తేలిపోతాయి, అక్కడే ఆగిపోతాయి. ఇంకా 20 km వరకు మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు నెమ్మదిగా స్టెప్ బై స్టెప్. 20 kmలో ఒక 2 times వదులుతారు. ఫస్ట్ టైం ఏంటి 20 kmలో ఫస్ట్ ఒక పావురం గుడ్డిగా వచ్చేస్తుంది, మళ్ళీ సెకండ్ టర్న్ వదిలేటప్పుడు అదే 20 kmలో మీరు చాలా బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ పెట్టి చూడండి. 20 kmలో ఫస్ట్ టైం అది గుడ్డుగా వచ్చేస్తుంది, సెకండ్ టైం ఏంటి దానికి ఒక అవగాహన వస్తుంది, మనం సొంతగా వెళ్ళాలి, స్వతహాగా వెళ్ళాలి. థర్డ్ టైం ఏంటి అది క్వాలిటీ బర్డ్ అయితే దానంతలో సింగిల్గా వస్తుంది, సింగిల్గా విడిచిపెట్టుకోండి థర్డ్ టైం నేను అనేది, ఓకేనా. మీకు ఆ క్లారిటీ రావాలి. మెయిన్ పాయింట్ ఒకటి చెప్దాం అనుకున్నా, ఓకే గుర్తొచ్చింది. ఏంటి అంటే మీరు సింగిల్గా బర్డ్స్ వదలడం కూడా ఒక విధంగా చాలా మంచిది. బై ఛాన్స్ ఫాల్కన్ అటాక్ జరిగితే మీరు బ్యాచ్లో వదిలారంటే బ్యాచ్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఒక డ్యాగ్ అనేది గాలిలో వచ్చి పావురాల మీద పడుతుంది కదా, అంటే అటాక్ ఫాల్కన్ అనేది హాక్ అనేది బర్డ్స్ మీద పడేటప్పుడు బ్యాచ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అదే మీరు సింగిల్గా బర్డ్స్ రిలీజ్ చేసుకుంటే ఒక బ్రదర్ అయితే అలా విత్ ప్రూఫ్లతో సహా మేము అలా చేయడం జరిగింది. అందుకే ముఖ్యంగా నేను మీకు చెప్పడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఈరోజు. ఒకవేళ హాక్ కానీ ఫాల్కన్ కానీ వచ్చి బర్డ్స్ మీద అటాక్ చేస్తే సింగిల్గా వదిలేటప్పుడు కేవలం సింగిల్ బర్డ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సింగిల్ సెపరేట్గా బర్డ్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు సింగిల్ బర్డ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అదే హాక్ కానీ వచ్చి బ్యాచ్ మీద పడింది అంటే బ్యాచ్ మొత్తం ఎఫెక్ట్ అయ్యి ఎటు వెళ్తాయో తెలియదు. పావురం బై ఛాన్స్ ఒక రోజంతా మీ ఇంటికి రాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది ఆ రోజు hundreds of kilometers ఖచ్చితంగా ఫ్లై చేసి ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది అదే అనమాట. ఆ పావురం ఆ రోజు రాలేదు అంటే నార్మల్ రావడం కాదు, ఫాల్కన్ కొట్టినట్టునే ఆ భయంతో దానికి మైండ్ ఆఫ్ అయిపోతుంది అక్కడికి. ఆ భయంతో అది ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో కూడా దానికి కూడా క్లారిటీ రాదు. మనమైనా భయంతో మనం పరిగెట్టడం మొదలు పెడితే మనం ఎటు వెళ్తున్నాం మనకు అర్థం కాదు.
అది మంచి దారా చెడ్డ దారా అనేది మనం అప్పుడు ఆ టైంలో ఆలోచించాం. సో ఆ విధంగా అది వెళ్ళిపోతుంది గుడ్డుగా వెళ్ళిపోయి సెకండ్ డే వచ్చింది అంటే అది హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఫ్లై చేసి ఉండాలి. ఒక రోజులో పావురం అంటే ఆగకుండా 500 కిలోమీటర్లు పరిగెడుతుందంట, అంటే ఫ్లై చేస్తుందంట బర్డ్ గాలి వెళ్ళి. సో దాన్ని బట్టి మీరు హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అది ఫ్లై చేసుకొని వస్తుంది. మనం చక్కగా ఇంటి దగ్గర కూర్చొని పావురం అయితే హ్యాపీగా తిట్టుకుంటుంటాం, అంటే ఏం రాలేదు, ఏం పావురం రా నేను ఇప్పటివరకు పెంచింది అన్నట్లు. సో అది గైస్, మీరు కుదిరినంత వరకు స్టెప్ బై స్టెప్ ఇచ్చుకోండి. మ్యాక్సిమం ఈ వీడియో లైక్ అయిందనే అనుకుంటున్నా. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినాను. నేనైతే చాలా హ్యాపీ. మీకు అర్థమైందా లేదా, లేకపోతే ఇంకా బాగా చెప్పాలా ఏంటా అనేది మీ ఒపీనియన్ మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. లవ్ యూ ఆల్. సో నెక్స్ట్ టాపిక్ ఆల్రెడీ నేను చెప్పా కదా, ఇప్పుడు మిస్ అయింది. ఓకే, అంటే బర్డ్స్ రాకపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయి, అంటే పావురం అక్కడి నుంచి ఇక్కడికి ఇంటికి రాకపోవడానికి ఎన్ని కారణాలు అయితే ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తా. సో ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్ చేసేటోళ్ళు అయితే, కొత్తగా మన ఛానల్ చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. నెక్స్ట్ లైక్ అయితే మర్చిపోవద్దు, మీరు లైక్ చేయడం వల్లనే మళ్ళీ కొత్త వాళ్ళకి రీచ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే 100% చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో లవ్ యూ ఆల్. ఒక 15 మినిట్స్, ఐ థింక్ 16 మినిట్స్ ఈ వీడియో అయితే వచ్చింది. సో ఓకే గైస్, కొంచెం ఇప్పుడు ఏంటి అంటే క్లైమేట్ చేంజెస్, నేను ఆల్రెడీ నిన్న నైట్ చెప్పా కదా, ఇప్పుడు చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. సో వర్షాకాలంలో ఎండలు సడన్గా వచ్చేస్తున్నాయి, ఎండాకాలంలో మళ్ళీ చలి కానీ చలి రాదు, వర్షం పడుతుంది. ఇలా క్లైమేట్ చేంజెస్ అయ్యేటప్పుడే బర్డ్స్కి కొత్త డిసీజులు అయితే రావటం అయితే జరుగుద్ది. అందుకనే ముఖ్యంగా మొన్న ఒక షార్ట్ వీడియోలో, నేను లాంగ్ వీడియోసే కాదు షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటా, అందుకనే షార్ట్ వీడియోలో హాట్ వాటర్ అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి అని ముఖ్యంగా చెప్పాను. వర్షాకాలంలో ఎట్టి స్థితిలో, వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వేడి నీళ్ళు అయితే ప్రిఫర్ చేయండి. ఎక్కువేం కాదు, ఒక 2 మినిట్స్ పెట్టండి సరిపోద్ది. నా 40 బర్డ్స్కి నాకు తెలిసి 40 కాదు, ఇప్పుడు ప్రెజెంట్ తగ్గిపోయాయి కదా బర్డ్స్, రేస్ టైంలో మిస్ అయ్యాయి కాబట్టి కొన్ని బర్డ్స్, 35 బర్డ్స్ దగ్గర నేను జస్ట్ 2 మినిట్స్ పెడతా స్టవ్ మీద, అంతే. కొంచెం నీళ్ళు పెడతా, 2 మినిట్స్ స్టవ్ మీద పెడతా, ఫుల్ మరిగిపోతే, కుదిరితే చల్లీళ్ళు కలుపుతా, లేదు అంటే అలాగే హాట్ వాటర్ లైట్ గోరువెచ్చగా పెట్టండి కుదిరినంత. ఫుల్ హాట్గా పెట్టేయకండి, మళ్ళీ మూతులు కాలిపోతాయి బర్డ్స్కి. గోరువెచ్చగా పెట్టండి. బర్డ్స్ ఇంకా అంటే డిసీజ్లు ఏం రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందాకలో ఒక బ్రదర్ అయితే, ఇప్పుడు జస్ట్ మార్నింగ్ లేచినాక ఇప్పుడు ఈ వీడియో చేయడానికి చేస్తున్నాను, పాపం ఒక బ్రదర్ అయితే మెసేజ్ అయితే చేశారు, బ్రో బర్డ్ కండిషన్ చూడు బ్రో ఏమవుతుందో దీనికి నాకు అర్థం కావట్లేదు అంటే, షేక్ నెక్ ట్విస్ట్ వచ్చిందనమాట. బర్డ్ ఇలాగ ఊగుతుంది, ఇలా ఊగుతూ ఉంటుంది పాపం, దానికి షేక్ వచ్చేస్తుంది, నెక్ అనేది షేక్ వచ్చేస్తుంది. అది ఒక నెక్ ట్విస్ట్, అది ఐ థింక్ ఒక 1 టైప్ ఆఫ్ నెక్ ట్విస్ట్. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనం ఇచ్చే వాటర్ వల్ల ఇప్పుడు ఇదంతా జరుగుద్ది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బర్డ్స్ని. కొంచెం మెడిసిన్ అది కుదిరినంత వరకు యాంటీబయాటిక్స్ అవన్నీ ఇస్తూ ఉండండి. హార్ట్కి మంచిది ఎల్లుల్లి వాటర్ కూడా మిక్స్ చేసి, ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లుల్లిపాయలు దంచేసి వాటర్లో మిక్స్ చేసి, మీరు ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ అన్ని చూడండి, మీకు 100/100% నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా వస్తుంది, మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో మట్టి అంటే ఇప్పుడు పావురం గుడ్లు పెట్టేటప్పుడు పెంక్ అనేది కొన్ని బర్డ్స్కి తయారవ్వదు. కొన్ని బర్డ్స్ ఏంటంటే ఇలా గుడ్డు పట్టుకుని టక్కుమని ఇరిగిపోతుంది. ఇవన్నిటికి కాల్షియం అనమాట, కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం బాడీలో తక్కువ ఉంటే గుడ్డు కూడా అసలు నీట్గా పెట్టదనమాట. ఇవన్నీ అన్ని టాపిక్స్ నేను కవర్ చేయడం అయితే జరిగింది. సో ఒక్కసారి మన వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. బర్డ్ తాలూకా ఏజ్ డిఫైన్ చేయడం ఎలా అనేది ఖలీల్ వీడియో అయితే పెట్టాను, అది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఒకసారి కింద నేను ఇప్పుడు పెట్టా కదా, ఆ టైటిల్ తాలూకా కిందన మోర్ అని ఉంది కదా, ఆ మోర్ దాని కింద క్లిక్ చేసి కిందన డిస్క్రిప్షన్లో లింక్ అయితే వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేయండి. ఎన్ని ఖలీలు ఏంటి అనేది క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు కూడా. సో ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేసి, కుదిరితే మీకు తెలిసిన టాపిక్ ఇంక వేరే వాళ్ళకి కూడా తెలియాలి మీరు ఫీల్ అయితే, మన తోటి ఫ్యాన్సీస్ మనలాగే పావురాలు పెంచుకున్న వాళ్ళకి తెలియాలి, ఇప్పుడు ఈ టాపిక్ వాడికి తెలియదేమో అని మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాడికి తెలియదేమో అని ఈ టాపిక్ని కొంచెం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. కొంచెం నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. నేను ఎందుకంటే వీడియోస్ కొంచెం చేయలేకపోతున్నాను, ఇంకా ఇంట్రెస్ట్గా చేయలేకపోతున్నాను. మనం పెట్టే వీడియో ప్రజెంట్ పర్లేదు, ఐ థింక్ మన రేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కొక్క వీడియోకి 1000 వ్యూస్ అయితే వస్తున్నాయి, హ్యాపీ. సో ఇంకా ఎక్కువ రీచ్ రావాలి గైస్, ఇంకా ఎక్కువ రీచ్ వస్తే నాకు ఇంకా ఎక్కువ ప్రోత్సాహం అనిపించి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బర్డ్స్ లవర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కుదిరినంత వరకు
ఫ్యాన్సీలు అయితే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఫ్యాన్సీ పావురాలు. ఎందుకంటే ఇగో ఇలాంటి క్లైమేట్ కండిషన్స్ ఇప్పుడు ప్రెజెంట్ కూడా వర్షం పడుతుంది. నేను ఆల్రెడీ నైట్ వీడియో చేశాను, నైట్ నుంచి పడుతూనే ఉంది గ్యాప్ లేకుండా. సో ఇలాంటి టైంలో ఫ్యాన్సీ పావురాలు ఏమైనా ఉంటే మాత్రం బాగా ఎఫెక్ట్ అయిపోతాయి, చాలా లాస్ అయితే మీరు చూస్తారు. బర్డ్స్ ఉత్తుకుతున్న డిసీజులు వచ్చేయటం ఇవన్నీ జరుగుతాయి. మీరు ముఖ్యంగా డిసీజులు రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా చేయాల్సిన ఒక పని ఏంటి అంటే హాట్ వాటర్ ప్రిఫర్ చేయండి, వేడి నీళ్ళు పెట్టండి మీ బర్డ్స్కి. అనుకోకుండా బయట నీళ్ళు ఏమైనా తాగితే ఇంకా వాటికి ఇంకా డిసీజులు తప్పితే ఇంకేమీ రావు. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. లవ్ యూ ఆల్. సో ఈ వీడియో ఎక్కడికైతే కంటిన్యూ చేస్తున్నా, ఐ థింక్ 20 minutes వచ్చింది. అట్లీస్ట్ కొంచెమైనా సపోర్ట్ చేయండి, కొంచెం కుదిరినంత వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో లవ్ యూ ఆల్, టాటా, బై బై.